లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 1962వ సంవత్సరం జూలై 14వ తేదీన చేసిన ప్రసంగము. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలు. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచియుండలేదు. మనమొకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీనివలన మనము ఆయన యందు నిలిచియున్నామనియు ఆయన మన యందున్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసియున్నాడు. 12 మంది శిష్యులందరిలో యోహాను ఎక్కువ కాలం జీవించాడు. అతడు ఎక్కువగా ప్రేమను గూర్చి మాట్లాడాడు. క్రైస్తవ్యము ప్రేమ యొక్క మర్మాన్ని గూర్చి మనకు బోధిస్తూ ఉన్నది. గొప్పవాడైన అలెగ్జాండరు ఒక యోధుడైన రాజు. తన శత్రువులతో యుద్ధములలో అతడు ఓటమిని ఎన్నడూ ఎదుర్కొనలేదు. అయితే అతడు ఒక దోమ ద్వారా ఓడించబడినాడు. యేసు ఎన్నడూ ఓడిపోలేదు. యేసు యొక్క ప్రేమ బంధువులు ఒకరి పట్ల మరి ఒకరు కలిగియుండు ప్రేమ లాంటిది కాదు. ఆయన ప్రేమ దేవుని ప్రేమ. ఆయన దేవుని యొక్క ప్రేమకు నిలయం. యేసు కన్నీరు విడిచాడు గాని అది ఓటమి కొరకైన సూచన కాదు. సమస్త శక్తి ఆయనకు ఇవ్వబోటను ఆయన చూపించాడు. ఒక యవన పురుషుడు లేక స్త్రీ యేసు వలె ఉండగలిగినట్లయితే అది ఎంత దీవెనగా ఉంటుంది. దేవుడు మనలను చిన్న యేసుల వలె చేయాలని కోరుచున్నాడు. మనం ఇష్టపడినట్లయితే పరిశుద్ధాత్ముడు మనలను యేసు వలె చేయగలడు. ఈ ఉద్దేశము కొరకే యేసు మరణించాడు. ఇతర మతాల్లో ప్రజలు వారి హృదయాల్లో పాపభారము గల భక్తిని మోసుకొని వెళ్తూ ఉంటారు. తన పాపముల నుండి విడిపించబోటకు మనిషిలో శక్తి లేదు. మంచి చేయట్లో మనం బలంగా ఉండాలంటే మన పాపముల యొక్క భారము తీసివేయబడాలి. మానవుని పాపము కొరకు శిలువ మీద ఆయన సాధించిన తన ప్రాయశ్చిత్త మరణాన్ని బట్టి యేసు ఆనందించాడు. సమాప్తమైనది అని సంతృప్తితో ఆయన చెప్పాడు. అది సాధించబడినది. నాలాంటి మనుషులను నేను తయారు చేయగలను అని ఆయన తలంచాడు. ఈ మధ్య శ్రీలంక ప్రధానమంత్రిని చంపిన మనిషిని ఉరితీశారు. క్రైస్తవ్యంలో తప్ప మరి ఏ ఇతర మతాల్లో క్షమాపణ, రక్షణ వినబడదని అతడు ప్రకటించాడు. అతడు బాప్తిస్మం తీసుకుని ఆ క్షమాపణను ప్రకటించాడు. క్రైస్తవ కుటుంబంలో జన్మించడం ఒక గొప్ప ఆధిక్యత. మన పిల్లలు దీన్ని తప్పక ఎరిగి ఉండాలి. వారు పరలోక మార్గములో ఉండగలరు. ఎందుకనగా యేసులో పాపక్షమాపణ ఉన్నది. యేసు మన పాపములను క్షమించి ఆయన ఆజ్ఞలకు విధేయులమగుటకు మనకు సహాయం చేయును. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనము. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను. ఒక మనిషి యొక్క పాపములు క్షమించబడినప్పుడు అతని జీవితము మంచి కొరకు శక్తివంతముగా ఉండును. అతని క్రియలు మరియు మాటలు మనుషులను దేవుని వైపు మరియు నీతి వైపు త్రిప్పుటకు శక్తివంతముగా ఉండును. ఎందుకు? అతని పాపములు పోయినవి. అతడు ప్రేమతో దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించును. రోగులకు మరియు శ్రమపడుచున్న ప్రజలకు పరిష్కారము క్రీస్తే. క్రీస్తు ప్రేమను మనము కలిగి ఉన్నట్లయితే మన జీవితము ఒక సృజనాత్మక శక్తిగా ఉంటుంది. సంతోషం లేని కుటుంబములను మనం ఎదుర్కొంటాము. అక్కడ వ్యాధి మరియు పాపము ఉంటుంది. నీ పాపములు క్షమించబడినవి గాని నీవు ఒక సృజనాత్మక శక్తిగా ఉన్నట్లు కనిపించకపోవచ్చు. బహుశా నీవు ఆత్మీయంగా పురోగమించే మార్గములో ఉండి ఉండవచ్చు. ఒక దినాన దేవుని కృప ద్వారా నేను సమస్తము చేయగలను అని నీవు చెప్తావు. నా తల్లిదండ్రుల కొరకైన నా ప్రేమను బట్టి వారు చెప్పినది ఏదైనా చేయుటకు నేను సిద్ధముగా ఉన్నాను. క్రీస్తు కొరకైన నీ ప్రేమను బట్టి నీవు చేయుటకు ఆయన ఏమి కోరినను నీవు చేయుదువు. నీవు సువార్తను స్వీకరించి సువార్తను బోధించుట మీద నీ హృదయాన్ని ఉంచినట్లయితే ఆ పనికి అవసరమైనవి ఏవైనను దేవుడు నీకు ఇచ్చును. దేవుడు నీవు పోగొట్టుకొనిన కుమారులను తిరిగి నీకు ఇచ్చును. మరియు పతనమైన కుటుంబాలు స్వస్థత పొందుట చూస్తావు. ఈ లోకములో చాలామంది విచారముగా ఉన్నారు. వారికి సువార్త అవసరమై ఉన్నది.